గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ రోజు అయితే ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. చాలా మంది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక డైలమాలు ఉంటారు, ఏం చేయాలని చెప్పేసి. సో వాళ్ళ కోసం ఈ వీడియో మోస్ట్లీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కొంచెం డైలమాలు ఉంటారు. ఈ వీడియోలో నార్మల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఐఐటీలు ఉంటాయి కదా, ఐఐటీలు ఈ జేఈఈ రాసి ఐఐటీ సైడ్ వెళ్ళే వాళ్ళు అదొక పెద్ద లాంగ్ ప్రాసెస్. దానికి బాగా కష్టపడాలి. కొంతమంది 1 year 2 years గ్యాప్ కూడా తీసుకుంటారు. అండ్ బైపీసీ వాళ్ళు అయితే నీట్ చేసి ఎంబీబీఎస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, అది కూడా పెద్ద లాంగ్ ప్రాసెస్. అండ్ చార్టర్డ్ అకౌంట్ ఉంటుంది సిఏ అని, అది పెద్ద లాంగ్ ప్రాసెస్. సో వీటి గురించి పక్కన పెడుతున్నా, ఎందుకంటే ఐఐటీలో మనం జేఈ రాసి ఐఐటీ చేయాలన్నా, నీట్ రాసి ఎంబీబీఎస్ సీట్ కొట్టాలన్నా ఇది లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివి మళ్ళీ 1 year 2 years గ్యాప్ తీసుకొని చదువుతారు. సో ఇవి పక్కకి పెడుతున్నా. మనం నార్మల్గా స్టూడెంట్స్ ఏదైతే ఉంటారో ఇంటర్ తర్వాత నార్మల్ ఏం చేద్దామని ఆలోచిస్తారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ ఐఐటీ ఈ ఎంబీబీఎస్ పక్కన పెడితే ఎవరైతే ఈ ఐఐటీ మీద ఎంబీబీఎస్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఫోకస్ పెట్టి చదువురి. ఈ ఇయర్ రాకపోతే 1 year గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ చేసుకునే అంత ఉంది అనుకుంటే మీ పేరెంట్స్ ఓకే అంటే మీరు 1 year లాంగ్ టర్మ్ తీసుకోరి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎంపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎంపీసీ వాళ్ళైనా లేదంటే బైపీసీ వాళ్ళైనా సిఈసీ వాళ్ళైనా హెచ్ఈసీ వాళ్ళైనా ఇంటర్లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నా కూడా తర్వాత 3 years డిగ్రీ ఉంటుంది. ఓకేనా, 3 years డిగ్రీ ఉంటుంది. ఆ 3 years డిగ్రీకి మనం అప్లై చేసుకుంటాం. ఎట్లా అప్లై చేసుకుంటాం అంటే దోస్త్ ద్వారా అప్లై చేసుకుంటాం. దోస్త్ అంటే ఏంటంటే DOST, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అని ఉంటుంది వెబ్సైటు. అది మీకు స్టార్ట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది చేసుకుంటారు. మీ ఇంటర్ రిజల్ట్ వచ్చిన తర్వాత అది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని డిగ్రీ కాలేజీలో సీట్ వస్తుంది. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీరు ఎక్కడ డిగ్రీ చేయాలనుకుంటారో తెలంగాణ మొత్తం డిగ్రీ కాలేజీలు వస్తాయి. మీరు ఎక్కడెక్కడైతే డిగ్రీ కాలేజీలో చేయాలనుకుంటున్నారో ఏ కోర్సులు చేయాలనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇంటర్ మార్కులను బేస్ చేసుకొని సీట్ వస్తుంది. ఇది డిగ్రీ చేయాలనుకుంటే అది ఎంపీసీ అయినా బైపీసీ అయినా సిఈసీ అయినా. ఓకేనా. ఇప్పుడు డిగ్రీలో ఏం కోర్సులు ఉంటాయని చూసుకుంటే BA ఉంటుంది. ఓకే, BA అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. BAలో చాలా కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా, BA HEP అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, లేకపోతే హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, BA HEP. మెయిన్గా 3 సబ్జెక్టులు ఉంటాయి డిగ్రీలో. మెయిన్గా 3 సబ్జెక్టులు ఉంటాయి. తర్వాత తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది, లేదంటే సాంస్క్రిట్ ప్లస్ ఇంగ్లీష్ ఉంటుంది. మన ఇష్టం సెలెక్ట్ చేసుకోవాలి మనం. నార్మల్ తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ ఉంటాయి. మెయిన్గా 3 సబ్జెక్టులు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ BA కాకుండా BCom ఉంటుంది. ఓకేనా. BA తర్వాత BCom అంటే ఏంటిది? బ్యాచులర్ ఆఫ్ కామర్స్. BA అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, BCom అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్. సో బ్యాచులర్ ఆఫ్ కామర్స్లో కోర్సెస్ ఉంటాయి అన్నట్టు. CA ఉంటుంది, జనరల్ ఉంటుంది. BCom CA, BCom జనరల్. ఓకేనా. ఈ జనరల్లో BCom CA అంటే ఏంది? BCom CA అంటే అదొక కోర్సు. BCom బ్యాచులర్ ఆఫ్ కామర్స్, CA అంటే కంప్యూటర్ అప్లికేషన్. BCom CA అనేది ఎందుకంటే కంప్యూటర్ అప్లికేషన్ అందులో ఉంటుంది. కామర్స్, అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి, ప్లస్ కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సో BCom జనరల్లో కంప్యూటర్ ఉండదు. కొంతమంది కంప్యూటర్ నాకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు, రాదు అని చెప్పేసి BCom CA కాకుండా BCom జనరల్ తీసుకుంటారు. బట్ మై పర్సనల్ సజెషన్ కంపల్సరీ BCom CA తీసుకోరు. జనరల్ కంటే కూడా CAని తీసుకోరు. మీరు కంప్యూటర్ సబ్జెక్ట్ నేర్చుకోరు మీరు కూడా. అండ్ అకౌంటింగ్తో పాటు కంప్యూటర్స్ వస్తాయి. ఓకేనా. ఈ సిఈసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిఈసీ వాళ్ళు సిఈసీ అయిపోయినాక BCom CA తీసుకోరు డిగ్రీ తీసుకుంటే. నెక్స్ట్ చూసుకుంటే BCA ఉంటుంది. BCA అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. BCA అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇవన్నీ 3 సంవత్సరాల కోర్సులు. BA, BCom, BSc, BCA 3 years డిగ్రీ అన్నట్టు ఇవి. సో MPC అయిపోయిన తర్వాత BCA చేస్తే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. మనకు BSc ఉంటుంది. నెక్స్ట్ ఈ BScలో మనకు MPC అయినా బైపీసీ అయినా BScలో కోర్సు తీసుకోవాలన్నట్టు. ఇప్పుడు నేను చేసింది BSc MPCS, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు బైపీసీ చేసినాక మా ఫ్రెండ్స్ చేశారు BZC, BSc BZC, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. సో అట్లా 3 మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి. ఆ 3 మెయిన్ సబ్జెక్టులు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సింపుల్గా BSc అంటేనేమో MPC వాళ్ళు బైపీసీ వాళ్ళు వేస్తారు బ్యాచులర్ ఆఫ్ సైన్స్. అందులో 3 సబ్జెక్టులు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ BCA అనేది MPC వాళ్ళకు ఉంటుంది, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే చేయాలి. BCom అనేది CEC వాళ్ళు తీసుకుంటారు. BCom అనేది BCom CA, BCom జనరల్. కంప్యూటర్ సబ్జెక్ట్ తీసుకోరి. సో BCom CA, BCom కంప్యూటర్ అప్లికేషన్ తీసుకోరి. నెక్స్ట్ BA. ఈ BA అనేది ఇందులో అకౌంట్స్ ఉంటాయి, కామర్స్ ఉంటాయి, అకౌంట్స్ ఉండదు, మ్యాథ్స్ ఉండదు, ఏముండదు, సైన్స్ ఉండదు. BA అంటే ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇవే ఉంటాయి అన్నట్టు. ఆర్ట్స్ సబ్జెక్టులు ఉంటాయి. సో BA ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోరు. గవర్నమెంట్ జాబ్ల సైడ్ ట్రై చేస్తున్నా, ఫ్యూచర్లో UPSC రాస్తా, గ్రూప్స్ రాస్తా అనేవాళ్ళు ఈ BA తీసుకోరు. ఎందుకంటే ఇందులో తీసుకునే మీ సబ్జెక్టులు హిస్టరీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పొలిటికల్ సైన్స్ ఇంకా వేరే ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ సబ్జెక్టులు మీకు పనిచేస్తాయి అన్నట్టు గ్రూప్స్ కానీ UPSC సైడ్ ప్రిపరేషన్ అయితే. సో అలాంటి వాళ్ళు BA తీసుకోరు నార్మల్. ఓకే. నెక్స్ట్ BCom, నెక్స్ట్ BSc. మీరు దోస్త్ అప్లై చేసేటప్పుడే మీ క్వాలిఫికేషన్ MPC, బైపీసీ, CEC
ఏదైతే అది ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరు ఎలిజిబుల్ ఉన్న కోర్సెస్ అన్నీ చూపిస్తుంది అక్కడ. సో మీరు ఏమేం పెట్టాలనుకుంటారో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎంపీసీ చేసిన వాళ్ళు బీకామ్ చేయొచ్చు, బీఏ చేయొచ్చు, బీఎస్సీ చేయొచ్చు. అర్థమైందా? సో ఎంపీసీ చేసిన వాళ్ళకి ఏంటంటే అంటే బీకామ్ చేయొచ్చు వాళ్ళు, నెక్స్ట్ బీఏ చేయొచ్చు, బీఎస్సీ కూడా చేయొచ్చు. అట్లా ఛాన్స్ ఉంటుంది. సో మీ గ్రూప్ని బేస్ చేసుకొని మీరు ఎన్ని కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతుందో దోస్త్ అప్లై చేసేటప్పుడు చూపిస్తుంది. అక్కడ చూపించిన వెబ్ ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది డిగ్రీ చేసే వాళ్ళకి ఆ దోస్త్ అనేది ఏంది, ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని వస్తుంది. అది వచ్చినాక నేను వీడియో చేస్తాను ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పేసి. సో ప్రస్తుతానికి అయితే ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేది. నెక్స్ట్ ఈ ఎంపీసీ చేసిన వాళ్ళు ఎంసెట్ మెయిన్. ఇప్పుడు ఎఫ్సెట్ అంటున్నారు మనకు, ఓకేనా? సో ఎఫ్సెట్ అంటున్నారు. ఇంతకుముందు ఎంసెట్ ఉండే, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని. ఇంతకుముందుకు ఎంసెట్ ఉండే, ఆ ఎంసెట్ని ఇప్పుడు ఎఫ్సెట్ అని పిలుస్తున్నారు. ఈ అప్లికేషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, అప్లికేషన్ చేసుకోరు. ఈ ఎంపీసీ వాళ్ళైనా బైపీసీ వాళ్ళైనా, ఓకే? సో ఎంపీసీ వాళ్ళైనా బైపీసీ వాళ్ళైనా ఎంసెట్ అనేది రాయండి, ఓకేనా? ఇప్పుడు డిగ్రీ కంటే కూడా నా సజెషన్ ఏంటంటే, డిగ్రీ కంటే కూడా ఎంపీసీ వాళ్ళు బీటెక్ చేస్తారు. ఎంసెట్ రాసి బీటెక్ చేస్తారు. ఇదేంటో ఎన్ని ఇయర్స్ ఉంటుంది, 4 years ఉంటుంది కోర్సు. ఈ బీటెక్ చేస్తారు. ఇంటర్ ఎంపీసీ అయిపోయాక ఎంసెట్ రాసి ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే బీటెక్ చేస్తారు. ఇప్పుడున్న కాలంలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మనం ఏం చేయాలి, తోప్ కాలేజీలో మంచి కాలేజీలో బీటెక్ చేయాలి. సో దట్ మనకి బీటెక్ 4 years అయిపోయాక ప్లేస్మెంట్ వస్తుంది. ఓకే, ఆ ప్లేస్మెంట్ అనేది రావాలి. ఇప్పుడు బయట బీటెక్ అయిపోయాక ప్లేస్మెంట్ రాకపోతే బయటకు వచ్చి జాబ్ లింకులు ఆడుకోవాలి. అందుకే బీటెక్ అనేది మంచి కాలేజీలో చేయాలి. గుర్తుపెట్టుకొని టాప్ 10,000 ర్యాంకు ఎవరెవరికైతే 10,000 కింద ర్యాంక్ ఉందో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తుంది. అంటే నువ్వు ఎంత పెద్ద తోపు ప్రైవేట్ కాలేజీలో కూడా చేసినా కూడా కొన్ని మంచి ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. సో టాప్ 10,000 ర్యాంక్ వచ్చినాక మంచి ప్రైవేట్ కాలేజీలో నువ్వు బీటెక్ చేస్తే గవర్నమెంట్ నీకు ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తుంది. అది ఎన్ని లక్షలు ఉన్నా సరే అన్ని లక్షలు మొత్తం ఫీజు నువ్వు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు కాలేజ్కి. ఆ కోర్స్ ఫీజు అనేది మొత్తం గవర్నమెంటే ఇస్తుంది. ఎవరి కోసం ఇది, మొత్తం ఎంసెట్లో 10,000 కిందికి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. ఓకే, మీ టార్గెట్ ఎట్లా ఉండాలంటే ఎంపీసీ వాళ్ళు బీటెక్ చేయాలంటే 10,000 కిందికి ర్యాంక్ ఉంటుంది. ఎంసెట్లో 10,000 కిందికి ర్యాంక్ వస్తే మీరు ఎంత పెద్ద కాలేజీలో చదువుకున్నా ఫీజు మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, మరి 20,000, 30,000, 50,000, లక్ష ర్యాంక్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు కూడా రియంబర్స్మెంట్ వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది. బట్ ఎంతో కొంత మనం కట్టాల్సి ఉంటుంది. మొత్తం ఇయ్యదు అన్నట్టు. కోర్స్ ఫీజు ఎంత అవుతుందో అది మొత్తం ఇయ్యది. కొంచెం గవర్నమెంట్ ఇస్తుంది, కొంచెం మనం కట్టాలి. కానీ 10,000 కిందికి ర్యాంక్ వచ్చింది అనుకో ఎంసెట్లో మీరు మంచి ప్రైవేట్ కాలేజీలలో చేరొచ్చు. ఆ ఫీజు ఎన్ని లక్షలు ఉన్నా గవర్నమెంట్ కట్టుకుంటుంది, మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ప్లేస్మెంట్స్ కూడా మంచిగా ఉంటాయి. సో 10K బిలో ర్యాంకు ట్రై చేసుకోర్రి. 10,000 కిందికి ర్యాంకు రానికి ట్రై చేసుకోర్రి. సో ఈ బీటెక్లో తెలిసిందే కదా, సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది. అందరూ రఘువరన్ బీటెక్ మూవీ చూసారు కదా, సివిల్ ఇంజనీరింగ్, బిల్డింగ్లు కట్టుడు, బ్రిడ్జ్లు కట్టుడు, సివిల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెకానికల్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఉంటుంది, త్రిబుల్ అని ఎలక్ట్రికల్. నెక్స్ట్ సిఎస్సి ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ కూడా వచ్చినాయి. సో చాలా ఉంటాయి కోర్సెస్. మీరు అది కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఎంసెట్ ర్యాంకుని బేస్ చేసుకొని కాలేజీలో సీట్ వస్తుంది. ఇది ఎంపీసీ వాళ్ళకి నేను చెప్పేది. బైపీసీ వాళ్ళు కూడా ఎంసెట్ రాస్తే ఎంసెట్లో వచ్చిన ర్యాంకుని బేస్ చేసుకొని బైపీసీ వాళ్ళకి ఒకటి బీ ఫార్మసీ, ఇది 4 years డిగ్రీ. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్, ఇది కూడా 4 years. సో ఎవరెవరైతే మీకు బైపీసీ చేసారో డిగ్రీ చేయడం కంటే నా సజెషన్ ఎంసెట్ రాసి 4 years బీ ఫార్మసీ చేయాలి. బీ ఫార్మసీ చేస్తే మీకు మంచి హాస్పిటల్స్లో మంచి శాలరీలతోటి 4 years అయిపోయాక మీకు జాబులు వస్తాయి. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి తెలుసు కదా, ప్రతి జిల్లాలో హాస్పిటల్స్ ఉంటాయి, కొన్ని మండలాల్లో హాస్పిటల్స్ ఉంటాయి, సిటీలో హాస్పిటల్స్ ఉంటాయి, ఎక్కడైనా హాస్పిటల్లో ఫుల్ ఉన్నాయి. సో ఏదో ఒక హాస్పిటల్లో పనిచేసుకోవచ్చు ఫ్యూచర్లో. ఈవెన్ మీకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా గర్ల్స్ హాస్పిటల్లో పనిచేసుకోవచ్చు, మంచి శాలరీస్ వస్తాయి. ఈ బీ ఫార్మసీ చేయాలనుకుంటే ఎంసెట్ రాయాలి. ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే బీ ఫార్మసీతో సీట్ వస్తుంది. అండ్ ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ 4 years ఉంటుంది. ఈ బీఎస్సీ నర్సింగ్ 4 years చేసిన తర్వాత గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ పోస్టులు పడితే అప్లై చేసుకోవచ్చు. 4 years ఇది, 4 years కష్టపడితే మంచి గవర్నమెంట్ కాలేజీలో రావాలి. మంచి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో సీట్ రావాలంటే మంచి ర్యాంక్ రావాలి ఎంసెట్లో. ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు ఎంతో కొంత ఫీజులు కట్టుకుంటాయి చిన్నగా. ఆ ఫీజులు కట్టుకొని మీరు 4 years బీఎస్సీ నర్సింగ్ చేసి మీరు ఒక హాస్పిటల్లో పనిచేసుకోవచ్చు. లేదంటే బీ ఫార్మసీ చేసారు అనుకో 4 years మీరు ఏదైనా ఒక హాస్పిటల్లో పనిచేసుకోవచ్చు. ఇది మెడికల్ ఫీల్డ్, ఏది చేసినా ఏం కాదు. ఎంసెట్లో వచ్చిన ర్యాంకును బేస్ చేసుకొని ఆ కోర్సులు కూడా వస్తాయి. నా పర్సనల్ సజెషను ఈ ఎంపీసీ వాళ్ళు ఎంసెట్ రాసి బీటెక్ మంచి కాలేజీలో చేయండి. బైపీసీ వాళ్ళు ఎంసెట్ రాసి బీ ఫార్మసీ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ చేయడానికి ట్రై చేయండి. ఇది ఫ్యూచర్ ఉంటాయి అన్నట్టు, ఓకేనా? ఓకే, నెక్స్ట్ సిఈసీ వాళ్ళు కానీ హెచ్ఈసీ వాళ్ళు కానీ ఇంటర్ వొకేషనల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, బెస్ట్ సజెషన్ మీరు కూడా డిగ్రీలో బీబీఏ, ఇందులో బీబీఏ కూడా ఉంటుంది డిగ్రీలో, దోస్తులోనే బీబీఏ బీకామ్. ఇప్పుడు బీబీఏ ఉంది కదా, ఈ బీబీఏ చేసి 3 years బీబీఏ ఉంటుంది కోర్సు, లేదంటే బీకామ్ 3 years ఉంటుంది. ఈ రెండిట్లో ఏది చేసినా ఏం కాదు.
బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బీకామ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ కంప్యూటర్ అప్లికేషన్, బీకామ్ సిఏ. అకౌంట్స్ ఫినాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 years కష్టపడి మీరు ఆ బీకామ్లో ఉన్న అకౌంట్స్ మంచిగా నేర్చుకుంటే బయట మంచి మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. మంచిగా గూగుల్ కానీ, విప్రో కానీ, కాగ్నిజెంట్ కానీ, అసెంచర్ కానీ ఫుల్ కంపెనీస్ ఉన్నాయి, మంచి కంపెనీస్ ఉన్నాయి. ఈ అకౌంట్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే ఇంటర్వ్యూ ఈజీగా క్లియర్ అవుతుంది. డిగ్రీ చేసిన తర్వాతనే జాబ్ వస్తుంది. 25,000 30,000 సార్లు ఇప్పుడే వస్తారు. మీ డిగ్రీ ఇంకా 3 years తర్వాత అయిపోతుంది. ఇది 2026-29లో మీ డిగ్రీ అయిపోతుంది. అప్పటి వరకు 40,000 50,000 శాలరీ వస్తుంది మీకు. అకౌంటింగ్ నాలెడ్జ్ మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోరు అకౌంట్స్, మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోరి. 3 years మంచి అకౌంట్స్ నేర్చుకోరి. ఈ సిఈసి కానీ హెచ్ఈసి కానీ చేసిన వాళ్ళు. నెక్స్ట్ బీబీఏ అయినా ఓకే. బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. వీళ్ళకి కూడా గదే అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్కి సంబంధించి ఉంటుంది. మంచి కంపెనీస్ ఉన్నాయి, మిమ్మల్ని కూడా తీసుకుంటారు. ఈ బీబీఏ అయిపోయాక నెక్స్ట్ ఎంబీఏ చేసుకోవచ్చు. ఎంబీఏ ఈ బీకామ్ అయిపోయాక నెక్స్ట్ ఎంకామ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒకవేళ మాస్టర్స్ చేయాలనుకుంటే కూడా బీబీఏ అయిపోయినాక ఎంబీఏ చేసిరు అనుకో మాస్టర్స్, ఎంబీఏ అయిపోయినాక ఫుల్ కంపెనీస్లలో తీసుకుంటారు. బిజినెస్ మీద నాలెడ్జ్ ఉంటాయి, అకౌంటింగ్ మీద నాలెడ్జ్ ఉంటాయి, ఫినాన్స్ మీద నాలెడ్జ్ ఉంటాయి. ఓకే, ఈ బీకామ్ అయిపోయినాక ఎంకామ్ చేసుకోవచ్చు మనం. ఎంకామ్ కూడా గంతే, రెండు సేమే. బీఏ అన్న బీకామ్ అన్న బీబీఏ అన్న ఒకటే, ఎంకామ్ అన్న ఎంబీఏ అన్న ఒకటే. రెండింటికి సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బయట ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, అకౌంటింగ్ నాలెడ్జ్, ఫినాన్స్ నాలెడ్జ్ ఉండాలి, మంచిగా అర్థం కావాలన్నట్టు సబ్జెక్టు. అందుకోసమే ఈ కోర్సులు నేను సిఈసి వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నా. కంపల్సరీ బీకామ్ సిఏ తీసుకోరు, లేదంటే బీబీఏ తీసుకోరు. ఆ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మాస్టర్స్ చేస్తా అనుకుంటే ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ తర్వాత మళ్ళీ 2 years చేస్తే చేయొచ్చు. లేదంటే బీకామ్ చేసినాక జాబులు దొరుకుతాయి, బీబీఏ చేసినాక జాబులు దొరుకుతాయి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి, ఫినాన్స్ నాలెడ్జ్ ఉండాలి, మంచిగా చదువుకోవాలి. సో ఇవి మొత్తం అన్నట్టు ఇవన్నీ బ్యాచిలర్స్ అన్నట్టు. డిగ్రీ 4 years డిగ్రీలు, 3 years డిగ్రీలు ఇవన్నీ. ఈ డిగ్రీ అయిపోయాక గవర్నమెంట్ జాబ్లో ట్రై చేసుకుంటా అంటే గ్రూప్స్, యూపీఎస్సీ కానీ, Group 1, Group 2, Group 3, Group 4 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, రైల్వే సైడ్ కానీ, స్టాఫ్ సెలెక్షన్ కమిటీ, ఎస్ఎస్సీ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఇందులో ఏ కోర్స్ చేసినా కూడా గవర్నమెంట్ జాబ్లోకి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ చేసినా తర్వాత గ్రూప్స్, యూపీఎస్సీ రాసుకోవచ్చు, ఎస్ఐపీసీ రాసుకోవచ్చు. బీఏ బీకామ్ బీఎస్సీ చేసిన, బీబీఏ బీకామ్ చేసిన, బీటెక్ చేసినా కూడా తర్వాత మళ్ళీ మనం చేసుకోవచ్చు అన్నట్టు. లైక్ మళ్ళీ గవర్నమెంట్ జాబ్లోకి అప్లై చేసుకోవచ్చు. ఇది ఎనీ డిగ్రీ, గవర్నమెంట్ జాబ్లోకి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. ఏదో ఒక డిగ్రీ, అది 4 years బ్యాచిలర్స్ డిగ్రీనా, 3 years బ్యాచిలర్ డిగ్రీనా, ఏదైనా ఏం కాదు. ఓకే, సో ఇక్కడ బీఎస్సీ చేసారు కదా. సో బీఎస్సీ తర్వాత మళ్ళీ ఎంఎస్సీ ఉంటుంది. ఇప్పుడు బీఎస్సీ నేను ఎంపీసీ చేసి కదా, తర్వాత ఎంఎస్సీ చేసుకోవచ్చు అన్నట్టు. మనం టీచింగ్ సైడ్ పోవచ్చు. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, డిగ్రీలో చదివిన సబ్జెక్ట్లోనే మళ్ళీ పీజీలో మాస్టర్స్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. తర్వాత బీకామ్ వాళ్ళు తర్వాత ఎంకామ్ చేస్తారు మాస్టర్స్. బీఏ వాళ్ళు మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్ అని మళ్ళీ మాస్టర్స్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే ఇది డిగ్రీ గురించి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఏ కోర్స్ గురించి అని తెలియాలనుకుంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. ఏదైనా ఫెయిల్ అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మంచిగా ప్రిపరేషన్ అయ్యి సప్లిమెంటరీగా క్లియర్ చేసుకోండి. ఓకేనా? ఈ దోస్తులో మనకి phase 1, phase 2, phase 3 3 phases ఉంటాయి మనకి. సో phase 1, 2, 3, సో 3 phases ఉంటాయి డిగ్రీ అడ్మిషన్స్. దోస్తు డిగ్రీ అడ్మిషన్స్ ఎట్లా ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, ఫస్ట్ ఫేజ్లో మిస్ అయిందంటే సప్లిమెంటరీ వాళ్ళు ఉంటారు. ఇంటర్ ఫెయిల్ అయితే దోస్తు అప్లై చేసుకోరాదు, మళ్ళీ ఇంటర్ సప్లీ రాసి పాస్ కావాలి. అప్పటి వరకు దోస్తు ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది, సెకండ్ ఫేజ్ కూడా అయిపోతుంది, దగ్గర పడుతుంది. మీరు లక్ ఉంటే సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుంది. సెకండ్ ఫేజ్ కూడా అయిపోయింది అనుకో, థర్డ్ ఫేజ్ అయినా మిగులుతుంది. ఇంటర్ సప్లిమెంటరీలో ఫెయిల్ అయితే థర్డ్ ఫేజ్లో అయినా సీట్ వస్తుంది, థర్డ్ ఫేజ్లో అయినా మిగులుతుంది. ఓకే, ఫస్ట్ ఫేజ్ ఉంటుంది, ఫస్ట్ ఫేజ్లో మిస్ అయిందంటే సెకండ్ ఫేజ్లో అప్లై చేసుకోవచ్చు, సెకండ్ ఫేజ్ మిస్ అయిందంటే థర్డ్ ఫేజ్ అప్లై చేసుకోవచ్చు. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఇంటర్ పాస్ కావాలి. ఓకే, ఇప్పుడు ఇది అన్నట్టు ఎంసెట్ అయితే అప్లై చేసుకోరు, ఎంసెట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఎంపీసీ బైపీసీ వాళ్ళు. అండ్ సిఈసీ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో మీరు డిగ్రీనే చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ చేస్తారు అనేది మీ ఇష్టం. ఇక మీకు ఈ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్, బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్ ఉంటాయి. ఈ అడ్మిషన్స్ వస్తే అప్లై చేసుకోరు, నేను అప్డేట్ ఇస్తాను యూట్యూబ్లోనే. ఎందుకంటే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఫ్రీగా, సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలు అమ్మాయిలకు కానీ ఉంటాయి బయట. సో ఫ్రీగా 3 years వాళ్ళే ఫుడ్ పెట్టి వాళ్ళే బెడ్ పెట్టి ఇస్తారు అన్నట్టు అట్లా. ఓకే, నార్మల్ బయట ప్రైవేట్ కాలేజీలో వేసానుకంటే ఇలా వేసింది కొంచెం మంచిగా ఉంటాయి అన్నట్టు. వాటి గురించి ఏమన్నా అడ్మిషన్స్ గురించి తెలిస్తే ఈ ఛానల్లోనే నేను పెడతా. సో మీరైతే ఛానల్ని ఫాలో అవ్వండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ పెట్టిరి. డన్ ఉంటా మరి. కంపల్సరీ షేర్ చేయరు మన వాళ్ళందరికీ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్ సైనింగ్ ఆఫ్. బాయ్.